తనే కావాలని తాళం చెవి అందించింది. తలుపులు తెరవడం తేలిక చేసింది. పథకం ప్రకారమే వాళ్ళని పంపాలని మెలికిపెట్టాను. తప్పుకోలేక పంపుతాను అంది. వాళ్ళు రావటం వలన మనకు ఉపయోగం ఏంటి? గింజలు చల్లి పక్షుల్ని, మేత వేసి పశువుల్ని, మాటలు చెప్పి మనుషుల్ని మచ్చిక చేసుకోవచ్చు. మూర్ఖులు మాటలకి లొంగరు అని అర్థమైంది కదా. అతను రాడని తెలిసే కదా మనం రూటు మార్చింది. సీతని మనవైపు తిప్పుకుంటే మంగను గెలవడం తేలికవుతుంది. సీతేం పిచ్చిది కాదు. తను మన మాటలకేం పడదు. చాలా తెలివైంది. రివర్స్ అయితే మనం మన రూటు మార్చుకుని బొబ్బిలెళ్లాల్సి ఉంటుంది. నా మాట విని ఈ కార్యక్రమాన్ని ఆపు. ఆవిడికి ఫోన్ చేసి చెప్పు. తొందరపడుకు హారతి, కాస్త ఓపిక పట్టు. గెలుపు మనదవుతుంది. ప్లీజ్, నాకిష్టం లేని పనులు నాతో చేయించుకో. ఇంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోకపోతే ఎలా? నిదానం ప్రధానం అన్నారు. హారతి, నువ్వు డిసప్పాయింట్ అయ్యి నన్ను డిస్కరేజ్ చేయకు. ప్లీజ్. హారతి, హారతి, ఈ పంతులు నడుం విరిగేలా పడితే గాని మొత్తం ప్రోగ్రాం అప్సెట్ అవ్వదు. ఇక్కడ రుక్మిణీ కళ్యాణమూ జరగదు. పంతులు కట్టుకుని పెట్టెక్కుతాడు. ఈ జన్మలో ఈ గుమ్మం తొక్కడు. పంతులు గారు నమస్తే. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటి ఇక్కడ కూడా నువ్వేనా పూల సప్లై? ఈ ఏరియాకంతా నేనే సప్లై చేస్తా. చూసుకున్నాడా బాయ్, ఎందుకంత స్పీడు? ఆహా, కళ్యాణం జరిపించకుండానే దేవుడు నిన్ను కరుణించాడు. పూలాభిషేకం శుభసూచకం. దివ్యంగా అనుకున్న కార్యం మనోవాంఛ నెరవేరుతుంది. నేల రాలిన పూలు పూజకి పనికిరావు. వెళ్ళి ఇంకో బుట్ట పూలు తీసుకురా. అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఎందుకలా పడబోయాడు? అక్కడ నూనె పడిందమ్మా, కాలు జారుంటుంది, పడబోయాడు. నూనె? చూడండమ్మా, అమ్మాయిని సాంప్రదాయంగా చీర కట్టుకుని రమ్మనండి. విన్నావుగా పంతులు గారు చెప్పింది. మనోవాంఛలు నెరవేరుతాయట. పిచ్చి ప్రయత్నాలు మాని వెళ్ళి రెడీ అయిరపో. వాళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళు. నమస్కారం. వచ్చావా? రావేమో అనుకున్నాను. భలేవారే, మీలాంటి పెద్దవాళ్లు పూజకు పిలిస్తే రాకుండా ఎలా ఉంటానండి? అంతా మా అదృష్టంగా భావించొచ్చాను. మా పిలుపుకి మర్యాదిచ్చి
మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. రామ్మా లోపలికి వెళ్దాం. రా. కూర్చో. పద స్వర్ణ. బావా పద. రండమ్మా. అమ్మా సీత రఘురాం, స్వర్ణ, రా బాబు. అమ్మా ఎలా ఉన్నావు? సాకేతేడు. వస్తున్నాడు. రా సాకేత్, రా. పంతులు గారు, రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. ఆలస్యం ఏమైనా ఉందా? లేదమ్మా, మీ మనవరాలు గారు రావడమే ఆలస్యం. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగే అమ్మా. మీ సారీ చాలా బాగుంది. అంటే నేను బాగోలేనా? మీకే మీరు చాలా అందంగా ఉంటారు. అందుకే శారీ మీకు నచ్చింది. అవును, మనం అంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం. మనం మీరు మీరు అనుకోవడం ఏంటి? కాల్ మీ యాజ్ హారతి. అలాగే హారతి. అవును, నువ్వేంటి ఈ కలర్ సారీ కట్టుకున్నావు? ఎక్కడికైనా ఫంక్షన్కి వచ్చేటప్పుడు భర్త టేస్ట్కి నచ్చిన కలర్ కట్టుకోవాలని తెలీదా? ఈ కలర్ మా బావకి నచ్చదని మీకెలా తెలుసు? కట్టుకున్న దానివి ఇష్టాలు ఎప్పుడూ తెలుసుకోలేదా? వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటేనే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళు చూసుకుంటారులేండి. మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలీదన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్స్. యూ వెల్కమ్. ఓ బాణం వదిలాను, ఇంకదే దాని పని చేసుకుంటూ పోతోంది. బుర్ర తొలిచి బద్దలయ్యేలా చేస్తుంది. ఏంటక్కా బావ ఇష్టాలు అన్నీ తెలిసినట్టు అలా అంటుంది? మొన్నే అన్నాడా? అంతకు ముందే వీళ్ళకి పరిచయం ఉందా? ఏదో కావాలనే అలా అందనిపించింది నాకు. మొన్న సాకేత్ని తాగించి ఇంటికి తీసుకొచ్చింది కదా, ఆ మత్తులో సాకేత్ ఏమన్నా అన్నాడేమో. నువ్వేమీ అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మా, అమ్మాయి వచ్చి కూర్చుంటే ఈ రుక్మిణీ కళ్యాణం ప్రాశస్త్యం వివరించి పూజ ప్రారంభిస్తాను. అమ్మ హారతి, వచ్చేలా పీట మీద కూర్చోవా. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారం ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రుక్మిణీదేవిగా జన్మించారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడికి తన మనస్సు అర్పించుకుంది. కానీ రుక్మిణీదేవి సోదరుడు రుక్మిణీదేవిని శిశుపాలుడికిచ్చి వివాహం చేయి తలపెట్టాడు. ఆ సందర్భంగా రుక్మిణీదేవి మనోవాంఛ ఎరిగిన పరమాత్ముడు తనే స్వయంగా వచ్చి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటాడు. అంటే తన అనుకున్నది తన సొంతం చేసుకున్నాడనమాట. అందుకే రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసిన, రుక్మిణీ కళ్యాణం నిర్వహించిన మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ కళ్యాణ మహోత్సవం చేసినా చూసినా ఫలితం దక్కుతుంది. ఆడపెళ్లివారి తరఫున స్త్రీలు, అలాగే మగపెళ్లివారి తరఫున పురుషులు అటు ఇటు కూర్చుంటే నేను సంకల్పం చెప్పి కళ్యాణం ప్రారంభిస్తాను.
ఓం మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చేయి కడుక్కుని దీపారాధన చేయండి అమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. ఆపదామహర్తారం దాతారం సర్వదంపదాం క్షీరోదన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లప్తాసనస్థ స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగః. అమ్మా, ఇటు మగవారి చేతిలో కృష్ణుడు బొమ్మ, అటు అమ్మాయి వాళ్ళ చేతిలో రుక్మిణీదేవి బొమ్మ ఉంచాలి. కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు యథావిధిగా సీతారాముల కళ్యాణంలా రుక్మిణీ కళ్యాణం జరిపిస్తాను. హారతి తీసుకోమ్మా. ఈ రుక్మిణీదేవి బొమ్మ నువ్వు పట్టుకో అమ్మా. పంతులు గారు, ఆ శ్రీకృష్ణుడి బొమ్మని రఘురామ్కి ఇవ్వండి. బాబు రఘురామ్, ఈ కృష్ణుడి బొమ్మ నువ్వు తీసుకో. ఏంటి నన్ను పిలిచి వాణి బొమ్మ తీసుకోమంటారు? నువ్వు మీ గ్రాని ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళను అన్నావుగా. అలాంటప్పుడు బొమ్మ తీసుకోమంటే విసిరి పారేస్తావేమోనని. పైగా నీకు మీ గ్రాని చెప్తేనే కానీ ఏ పని చేయవుగా. కోపంతో విసిరి పారేస్తావేమోనని మా భాగి రఘురామ్ని తీసుకోమంది. వచ్చాక నన్ను అడగొద్దా? అడిగితే గ్రానీని అడగాలి అంటావు కదా. ఆవిడగారు ఆనందే నువ్వేమీ చెయ్యవుగా. అందుకే. ఏంటి పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నారా? నీకు ఇన్సల్ట్, హార్ట్, ఫీలింగ్స్ ఇలాంటి విషయాలు కూడా తెలుసా? హారతి, కోపడకు బాబు. ఎందుకండి అన్నిటికీ గొడవ? ఈ బొమ్మ వాడికే ఇవ్వండి. నీ రికమెండేషన్ ఏం అవసరం లేదు. దీంట్లో రికమెండేషన్ ఏముంది? నువ్వు ఇష్టపడుతున్నావని ఇవ్వమంటున్నాను. అది వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వెందుకు మధ్యలో దూరి ఇవ్వండి వద్దండి అని చెప్పడం? చెప్తే తప్పా సాకేత్? ఎస్, తప్పే. చెప్పే అర్హత మీకు లేదు. ఎక్కడ పడితే అక్కడ మా అర్హతల్ని ప్రశ్నించవనుకో, పరిస్థితి మరోలా ఉంటుంది. ఏం చేస్తారు? మేము స్థలం చూడకుండా ప్రవర్తించాల్సి వస్తుంది. తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఏ కొడతావా? నిన్ను కొట్టడం కూడా అనవసరం. మంచి మనిషికో మాట, మంచి కొడ్డుకో దెబ్బ అంటారు. నువ్వు ఆ రెండింటికి సమానం కాదు. ఏయ్, సాకేత్, ఏమిటిది? అన్నతమ్ములు కృష్ణ బలరాముల్లా, రామలక్ష్మణుల్లా, లవకుశుల్లా ఉండాలి గాని ఇలా అయితే ఎలా? అతను అంతేలేండి. మేమంటే చాలా అలుసు. ఒంటి కాలు మీద లేస్తాడు. మనసులో ఏదో కాంప్లెక్స్ ఉన్నట్టుంది. హారతి, నువ్వు ఆగమ్మా. అమ్మా, మీరు వాదులాడుకుంటూ కూర్చుంటే శుభ సమయం దాటిపోతుంది. బాబు, మీలో పెద్దవారెవరు? నేనే పెద్దండి. అయితే మీరు బలరాములు అవుతారు. మీరు కృష్ణుడు, కృష్ణుడిని మీరు పట్టుకోండి. బాబు, మీలో పెద్దవారెవరు? నేనే పెద్దండి. అయితే మీరు బలరాములు అవుతారు. మీరు కృష్ణుడు, కృష్ణుడిని మీరు పట్టుకోండి.
కృష్ణుడు తరఫు వాళ్ళు రుక్మిణి తరఫు వాళ్ళు మీరే కళ్యాణం జరిపించాలి. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివి సీదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్. ఏమిటో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ పూజలు వ్రతాలు చేయాల్సిన అవసరమే ఉండదు. పూజలు వ్రతాలు చేస్తేనే కదండి అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగేవి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరైనా ఆ దేవుణ్ణే కదా నమ్మేది. మీరు చాలా భక్తిపరులు అనుకుంటాను. మరీ అంత కాదు గాని పూజలు చేస్తాను, భగవంతుణ్ణి నమ్ముతాను. ఏమి నమ్మినా ఏం చేసినా అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నుదిటి రాత ప్రకారమే జరుగుతుంది. కిరీట కుండలం సపీత వస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగం. సావిత్రి, మీ అమ్మాయిల విషయంలోనే చూడండి. ముందేమో పెద్దమ్మాయిని సాకేతికి ఇద్దాం అనుకున్నారు, కానీ స్వర్ణకి భర్త అయ్యాడు. సీత రఘురామికి భార్య అయింది. మళ్ళీ ఇద్దరు తోటికోడళ్ళయ్యారు. ఇదంతా ఏ పూజ మహిమ, ఏ వ్రత ఫలితమో చెప్పండి. ఎవరికి ఏది దక్కాలని రాసుంటే అదే దక్కుతుంది. అంతేనండి, మీరన్నది కరెక్టే. అయినా మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. నేనైతే అనుకున్నది దక్కే వరకు నిద్రపోను. ఎందుకిప్పుడు మన పెళ్లిళ్ళ ప్రస్తావన తెస్తుంది? ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకే మాట్లాడుతుంది. అంతేనంటావా? ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏముంది? మనవరాలు పెళ్లి జరగలేదనేగా. అందుకేగా అమ్మమ్మ చెప్పగానే కళ్యాణం చేయిస్తుంది. నేనైతే అనుకున్నది దక్కే వరకు నిద్రపోను. ఎందుకిప్పుడు మన పెళ్లిళ్ళ ప్రస్తావన తెస్తుంది? ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకే మాట్లాడుతుంది. అంతేనంటావా? ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏముంది? మనవరాలు పెళ్లి జరగలేదనేగా. అందుకేగా అమ్మమ్మ చెప్పగానే కళ్యాణం చేయిస్తుంది. అమ్మా, స్వామివారి మెడలో పూలహారం వెయ్యండి.